బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు ఆదుకోవడం అభినందనీయమని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. బుధవారం వేట్లపాలెం గ్రామం సామర్లకోట పట్టణం కొమ్మరి వీధిలో ప్రమాదంలో మృతి చెందిన 23 కుటుంబాలకు కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం బస్తా, 25,000 రూపాయల నగదు అందజేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వేట్లపాలెం సాయిబాబా గుడి వద్ద కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్ మాట్లాడుతూ ఘటన జరిగిన 24 గంటలలోపే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపు నుండి 20 లక్షల రూపాయల చెక్కు అందడం జరిగిందని, అదేవిధంగా వారికి ఉండడానికి నివాసం, పిల్లల చదువుకి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని వెల్లడించారు. ఈ ఘటన విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ వెంటనే వేట్లపాలెం గ్రామానికి వచ్చి బాధితుల కుటుంబాలతో మాట్లాడి తగిన న్యాయం చేయడం జరిగిందన్నారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు అండగా ఉండి నిత్యావసర సరుకులు అందించడం, వారికి సహాయం చేసిన వారవుతారని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండి నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమన్నారు. వారందరికీ కూడా ఇక మీదగా చేయాలంగా భయపడే విధంగా ఒక తప్పనిసరిగా చేయవలసి వస్తే అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని రూల్స్ పాటించి చేసే విధంగా ఆదేశాలు జారీ చేసి ఎవరైతే అసలు నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం, అధికారులను సస్పెండ్ చేయడం, అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నిమిషాలు చేయడం, అలాగే ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి వెంటనే చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు, చనిపోయిన కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇవ్వాలని మార్గదర్శకాలు ఇవ్వడం, ఇవన్నీ మనసు చనిపోయినప్పుడు ఆ పనులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మన స్థానిక శాసనసభ్యులు రాజప్ప గారు ఉన్నారు. మీకు అన్ని విధాలుగా ఈ కుటుంబ ప్రభుత్వం కానీ గ్రామంలో ఉన్నటువంటి వేటపాలెం గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ మీకు అండగా ఉండడమే కాకుండా మీకు ఎవరైనా ఇంట్లో పట్టా లేకపోయినా, ఇల్లు లేకపోయినా ప్రభుత్వం నుంచి మీకు ఇంటించేటువంటి కార్యక్రమాలు కూడా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు తీసుకుంటారని, దానికి రాజపాల యొక్క పూర్తి సహాయ సహకారాలు మీ నేపథ్యాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే చదువుకుని మరి ఉద్యోగాలకి సంబంధించి మరి మంచి చదువు చదువుకునే కుటుంబంలో ఎవరైనా ఉంటే మరి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఉందని, ఏదైనా ఉద్యోగ భద్రత ఉండేటువంటి ఉద్యోగం కూడా కల్పించడానికి మరి ఏమైనా అవకాశాలు ప్రభుత్వం చూస్తా ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీకు చాలా మంది ఎవరైనా రక్షకొచ్చేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మీరు అటువంటి తప్పుడు మాటలు నమ్మొచ్చు. మీ వెనక మిమ్మల్ని ఆదుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని ఆదుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ఆదుకునేటువంటి స్థానిక శాసనసభ్యులు రాజప్ప గారు, ఇంతమంది పెద్దలు మీరు వెనుకున్నాం. మీకు ఎవరైనా వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నాలు కానీ కాకపోతే ఇంకేదో సాధిస్తున్నామనేటువంటి మాటలు చెప్పి మనలో మనకి గొడవలు పెట్టి ఆలోచన సృష్టించే ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఓడిపోయిన వారు ఇప్పుడు అటువంటి మాటలు చెప్తా ఉంటారు. దయవుంచి మీరు అటువంటి మాటలు కానీ అటువంటి వారికి అవకాశం ఇవ్వద్దన్నటువంటి ఎప్పుడు మీ అందరూ మీకు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ